ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. నిర్గమాకాండము 3వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, మనం నిత్యం సేవించే మన దేవుడు చూచే కన్నులు గలవాడు, వినే చెవులు, గ్రహించే మనసు కలిగిన వాడండి. తన బిడ్డల కన్నీటిని, వారి ఏడుపులను, వారి దుఃఖాన్ని, మొరలను వినేవాడు. వారి యందు జాలి చూపే కరుణామయుడు. ఎవరైతే తనకు నిజముగా మొరపెడతారో, కన్నీటితో వేడుకుంటారో వారికి సమీపంగా ఉంటాడండి ఆ దేవుడు. వారి కన్నీటిని తుడిచి గొప్ప సంతోషమిస్తాడు. ప్రియ విశ్వాసి, కొన్ని సమయాలలో మనల్ని ఓదార్చడానికి, ఆదరించడానికి, మన కన్నీటిని తుడవడానికి మన వద్ద ఎవరూ ఉండరు. కానీ మన దేవుడు ఎల్లవేళలా మనకు తోడై ఉంటాడు, మనకు దగ్గరగా ఉంటాడు. చాలా మంది అనుకుంటారు, దేవుడికేం తెలుసు నా బాధ, ఆయనకేం తెలుసు నా కష్టం, నేను అనుభవిస్తున్న శ్రమలు ఇన్ని అన్నీ కాదు, నేను పడుతున్న బాధలు మామూలువి కావు, ఎవరు తీర్చలేనివి, ఎన్నటికీ తీరనివి అని దేవుని శక్తిపై ఆధారపడకుండా వాటిని తలుచుకుంటూ పదే పదే ఏడుస్తూ ఉండేవారు చాలామంది ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ శ్రమలు, నీ బాధలు, నీవనుభవిస్తున్న కష్టాలు, నష్టాలు ఆ దేవుడు చూస్తున్నాడు. ఆయనకు సమస్తము తెలుసు. ఆనాడు దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఎంతో నరకాన్ని అనుభవించారు. ఎన్నో బాధలను, కష్టాలను ఎదుర్కొన్నారు. కఠిన శ్రమలు, కొరడా దెబ్బలు, వెట్టి పనులు చేస్తూ నానా రకాలుగా బాధించబడుతున్న ఇశ్రాయేలు ప్రజల దుఃఖంను, ఏడుపును దేవుడు విన్నాడండి. పనులలో తమ్మును తాము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. దేవుడంటున్నాడు, ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస నేను చూచితిని అని. ప్రియులారా, అలాంటి స్థితిలో ఉన్న తన బిడ్డలను దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. తప్పకుండా తన బిడ్డలను రక్షించుతాడు. ప్రతి దుఃఖకరమైన పరిస్థితి నుండి విడిపించుతాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, బాధింపబడువారు ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. వారిని బాధ పెట్టువారు బలవంతులు గనక ఆదరించువాడెవడునూ లేకపోయెను. అవునండి, ఈనాడు మనల్ని బాధించే శత్రువులు, కన్నీటికి గురిచేసే మనుషులు, కలవరపరిచే పరిస్థితులు బహుబలముగా, పెద్దవిగా కనిపిస్తాయి, బలవంతులుగా కనిపిస్తారు. ప్రియ విశ్వాసి, ఆదరణ లేక కన్నీరు కార్చే మనల్ని రక్షించేది, విడిపించేది మన దేవుడు మాత్రమే. దేవుడంటున్నాడు, బాధపడు వారికి చెయ్యబడిన బలాత్కారమును బట్టియు, దరిద్రుల నిట్టూర్పులను బట్టియు నేనిప్పుడే లేచెదను, రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలగజేసెదను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ విషయమై ఎంతో పట్టింపు, శ్రద్ధ కలిగి ఉన్నాడు. నీ నిట్టూర్పులను బట్టి ఆయన లేచి నీకు రక్షణను అనుగ్రహిస్తాడు. ఈనాడు నిన్ను బాధపెట్టే ప్రతి మనిషిని, ప్రతి శత్రువును, ప్రతి శ్రమను, కష్టాన్ని ఆయన నీ యొద్ద నుండి దూరపరచబోతున్నాడండి. ఈనాడు ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నువ్వు బాధపడుతున్నావా? నీ అనారోగ్యం నిన్ను కన్నీటికి గురిచేస్తుందా? నీ భర్తను బట్టి, నీ భార్యను బట్టి, నీ అత్త మామలు, తోడబుట్టిన వారిని బట్టి, నీ పిల్లల్ని బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి నువ్వు ఎంతగానో బాధించబడుతున్నావా? పిల్లలతో ఒంటరి జీవితాన్ని భరిస్తున్నావా? నీ స్వంత వారిని కోల్పోయి దుఃఖంలో ఉన్నావా? అధికారుల ఒత్తిళ్లను బట్టి, సహోద్యోగుల వ్యతిరేకతలను బట్టి నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? యజమానుల బానిసత్వంలో మగ్గిపోయావా? నీ కుటుంబ పరిస్థితులు నిన్ను వేధిస్తున్నాయా? ఆత్మీయంగా దినదినము పతన స్థితికి చేరుతున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు ఎలాంటి స్థితిలో ఉండి బాధపడుతున్నా నీ బాధను, నీ కష్టాన్ని బట్టి దేవునికి మొరపెట్టు, ఆయనకు ప్రార్థించు. ఇంతకాలం ప్రార్థన చేసి చేసి జవాబు రాలేదని విసిగిపోయావేమో,
అయితే ఈ సమయాన దేవుడంటున్నాడు, నిజముగా నీ మొర నా యొద్దకు చేరినది అని. నీ హింసను, నీ శ్రమను, నీ నిట్టూర్పును, నీ దుఃఖాన్ని దేవుడు చూచాడండి. చూచిన దేవుడు నిన్ను తప్పకుండా రక్షిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అంతవరకు ప్రార్థనలో పోరాడు, విసుగకుండా నిత్యము మొరపెట్టు. తప్పకుండా నీ పట్ల ఆ దేవాది దేవుడు, ఆ పరమ తండ్రి న్యాయం చేస్తాడు, నీ ఎడల అద్భుతాన్ని జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు ఇశ్రాయేలీల మొరలను మీరు విన్న దేవుడవు తండ్రి. అయ్యా, వారిని ఐగుప్తీలు పెట్టుచున్న బాధను మీరు చూచారు దేవా, హింసను మీరు చూచారు తండ్రి. అయ్యా, వారి పట్ల మీరు గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించినారు, సంపూర్ణంగా విడిపించినారు, గొప్ప సంతోషంతో వారిని నింపినారు దేవా. దుఃఖాన్ని తొలగించి గొప్ప ఆనందాన్ని వారికి అనుగ్రహించినారు తండ్రి. అయ్యా, ఈనాడు మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మా బాధలను చూచి, మా కష్టాల నుండి, మా శ్రమల నుండి మమ్మను విడిపించాలని మా యొద్దకు వచ్చిన దేవుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ప్రార్థనలు వినే దేవుడవు తండ్రి, వాటికి జవాబిచ్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి, మా బాధలను చూచే దేవుడవు, శ్రమల నుండి సమస్యల నుండి విడిపించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిజముగా మీకు మొరపెడుతున్న బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. బిడ్డల అక్కరలు, అవసరతలు, సమస్యలు, కష్టాలు, శ్రమలు, శోధనలు, వారి నిందలు, అవమానాలు సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి ప్రతి బాధ నుండి కూడా నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బాధించే శత్రువులు, బాధ పెట్టే సమస్యలు ఎంతో పెద్దవిగా కనిపిస్తున్నాయి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఆదరణ లేక, సహాయం చేసే దిక్కు కానరాక ఎంతగానో కన్నీరు కారుస్తున్నారు దేవా. వారిని బాధ పెట్టేవారు బహుబలవంతులుగా కనిపిస్తున్నారు తండ్రి. దయచేసి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. నీ బిడ్డలకు గొప్ప రక్షణను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారికి తోడుగా ఉండి వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తుండగా చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరే ప్రతి ఒక్కరి ఎడల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. చిన్న బిడ్డల చుట్టూ, యవ్వనస్తుల చుట్టూ, పెద్దవారి చుట్టూ, వృద్ధుల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాయడానికి వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు లేక, వ్యాపారం బాగా సాగక, చేతి పనుల నష్టాలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు, కొరతలు మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి ఉద్యోగాలను ఆశీర్వదించండి దేవా. వ్యాపారంలో చక్కని జ్ఞానం కలిగి చేసుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎన్నో బాధలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలను మీరు అభివృద్ధి పరచండి, ఆశీర్వదించమని, అప్పుల భారాల నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా.
బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి. సంతానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. కడుపులో ఉన్న బిడ్డ ఎలాంటి శారీరక లోపాలు లేకుండా మంచిగా ఎదుగుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు పరిచర్య చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి. సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, భయాలను మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మందిర నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, కృప చూపించండి. ఈ రకంగా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని పోషించండి. అక్కర కొరతలన్నింటినీ కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలు, వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బిడ్డల పక్షంలో సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని కూడా మీరు దీవించండి దేవా. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వ్యాపారాలు చేయాలని, వాహనాలు కొనాలని, అప్పులు తీర్చాలని రకరకాల లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా మీరే వారికి సహాయం చెయ్యండి దేవా. కృప చూపించండి తండ్రి. ఈ దినమున ఎందరైతే అనారోగ్య సమస్యలతోటి బాధించబడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ముట్టండి దేవా, స్వస్థపరచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డల్ని మీరు ముట్టండి దేవా. బిడ్డల్ని బాగు చేయండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత వారిని కోల్పోయి దుఃఖిస్తున్న ప్రతి బిడ్డ దుఃఖాన్ని మీరు తొలగించండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి దేవా. చిన్న బిడ్డల్ని పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్ నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి దేవా. స్కూల్కి వెళ్తూ వస్తుండగా బిడ్డలు మీరు కాపాడండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆదరించండి దేవా, పోషించండి ప్రవ్వా. వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. ఈ దినమున ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వారి కష్టమేమిటో, వ్యాధేమిటో, బాధేమిటో సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబుల్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల నుంచి కావలిగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రకంగా ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎందరైతే వాగ్దానం మీద ఆశ పెట్టుకొని ఉన్నారో అట్టి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ శ్రేష్టమైన వాగ్దానం ప్రతి బిడ్డ పట్ల సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డ
బిడ్డల మొరలను మీరు ఆలకించండి దేవా. వారి బాధలను మీరు చూడండి దేవా. మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి దేవా. బిడ్డల కన్నీటిని మీరు తుడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. దుష్టు నుంచి అపవాదు నుంచి నీ బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.